అరే ఎందుకు కొడతారు సార్? అబ్బా 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 అబ్బా! అరే ఎందుకు కొడతారో చెప్పి కొట్టండి సార్. అన్నయ్య, వీడే వీడే నా కాపురంలో నిప్పులు పోశాడు. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు కొట్టానో? తాజ్మహల్కి దారి చెప్పమని ఎందుకు అడిగావు? నీ ఫోటో నా చెల్లెల బీరువాలోకి ఎలా వచ్చింది? నా ఫోటో ఈవిడి బీరువాలోకి వచ్చిందా? పచ్చని సంసారం కూల్చేసి అమాయకుల్లా నటించు. సమాధానం చెప్పకపోతే నీకు ఇక్కడే సమాధి కడతాను. చెప్పరా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నేను నిరుద్యోగిని. ఒకరోజు ఉద్యోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ ఫోటోని బాగా చూడు. ఈ జంట ఎక్కడ కనపడ్డా ఆ. ఈ వదిలేసి ఆ. ఈ పిల్ల సపరేట్ గా ఉన్నప్పుడు ఆయ్. దగ్గరికి వెళ్ళి ఏమండే తాజ్ మహల్ కి దారేటండి అని అడుగు. ఎందుకండి? చెబుతారు. ఆ స్కూలే స్కూలు. అలాగేనండి. జీతం కోసం కకృతి పడ్డాను కానీ జీవితాలతో ఆడుకుంటున్నాను తెలియజేశాను సార్. నీ చేత ఈ పని చేయించి నీచుడెవరు? వీరాస్వామి. రవి! రవి! అన్నయ్య ఏమిట్రా ఈ రక్తం ఏమిటి? ఈ గాయాలేమిటి? ఏమైందిరా? కొట్టించాడు. ఎవరు? రాధ వాళ్ళ నాన్న. ఎందుకు? రాధను ప్రేమించానని. కాళ్ళు కడగాల్సిన అల్లుడిని ఒళ్ళు హూనం అయ్యేలా కొట్టిస్తాడా? వాడి పేరేమిటి? వీరస్వామి. వీరస్వామి! విధ్వంసం. ఎందుకు? ప్రతీకారం. నేనేం చేశానయ్యా? ఒక జంట మధ్య మంట పెట్టావు. అగ్గిపుల్ల ఇచ్చింది ఆ పిల్లత మావలే. అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది. కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది. అందుకే నా స్కూల్లో వస్తున్నా. నీ స్క్రూలు ఊడదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చెయ్యి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధవ పని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతను నీ తమ్ముడని సంగతి నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి చచ్చ చేయను. చెయ్యకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను, నీ చేత్తోనే అక్షింతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు.
నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతా, రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. అనియో స్కూల్ ముసాయి, స్కూల్ ముసాయి, స్కూల్ నోర్మూసేయ్. అవును రే, అన్నయ్య. ఆడొచ్చి నా బుర్రే పగల కొట్టచ్చు కదా, ఆ, మరి ఇట్లా చేశాడంటరా. అటు స్కూల్ ఏమై ఉంటదంట? వీడేదో కొత్త స్కూల్ తెరిచాడు అన్నయ్యో. నువ్వు స్కూల్ ముసే అన్నయ్య, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ నోర్మూసేయ్. మీ బాస్ వీరాస్వామికి నాకు గొడవలు వచ్చినాయి. వాడు ఎలాగూ నన్ను కొట్టమని మీకు చెబుతాడు. వాడు చెప్పటం, మీరు రావటం, ఈ ఆలస్యం అంతా ఎందుకని నేనే అడ్వాన్స్ అయి ముందుగా ఓ చూపు చూద్దామని వచ్చా. ఆ? అబ్బా, సాంబార్ ఇడ్లీ అదిరింద్రా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. ఆ మాట తిన ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా. నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. ఆడొస్తున్నాడు. ఆ తమ్మయ్య, నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని మొక్కల మొక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ పునభావించు. అలాగన్నయ్య. నువ్వు వెళ్ళరా, వెళ్ళమంటే. ఆ విజయ్ మండవుల్ని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలే స్కూలు. అరే మామగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి, ఆకాశం అంత పందిరేసి. నో పందిరి. ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దునుంచి వేచి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షాడప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. ఒరే మామగారు,
ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. అయ్యి బాబోయ్, నాకు మెంటలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఇన్ని కళ్ళు ఉన్నాయేంట్రా? అమ్మో, ఫ్రిడ్జ్ ఎక్కడా? ఫ్రిడ్జ్ ఇక్కడుందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో, బాడీ కూడా పట్టడం లేదే. ఎందుకు తల ఫ్రిడ్జ్లో పెట్టావు? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఏయ్, ఎందుకు పెట్టావు? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఆ, ఈసారి నీ వేళ్ళు ఆ కరెంట్ ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. ఆ? చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలరా. ఒరే, నువ్వు నాకు అర్థం కావురు. రే తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గాడు నీ స్కూల్ కూడగొడతా, నీ స్కూల్ కూడగొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా. మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు ఆడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోర్మూసే. అన్నయ్య ఏంటి తమ్మయ్య? అటు చూడు. ఇదేంట్రా, పంచె కట్టుకుని ముత్తైదువులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లా ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. Get out. రాధా, ఉమ్. మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. ఆ? వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదుగును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా? ముద్ర చచ్చినాడా? తోలు వెలి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్టా. పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. అబ్బో, రాధా, ఉమ్. మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నయ్య ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అబ్బో, అదేదో బూత్ కొత్త కూసిందిరా. నానా, ఏంటమ్మా? అవునడికి తెలుసుకుంటా. బావగారిని ఎందుకలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలే అమ్మా, అందుకే నేను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా. ఏంటి నేను ఆన్ని ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఆ, 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 ఏమో జరిపించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా. నేనా? ఓహో, ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు.
చీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. అమ్మో! అమ్మో! ఎంత బాగా కొట్టారు.